జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 16/3/2025 ఆదివారం పాల్గొన బహుళ విధియ మొదలుకొని 22/3/2025 శనివారం పాల్గొన బహుళ అష్టమి వరకు. గ్రహస్థితులు: గురు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతు కన్యా, రవి మీనం, బుధుడు మీనం, శుక్రుడు మీనం, కుజుడు మిథునం, చంద్రుడు కన్య రాశుల నుండి ధనస్సు రాశుల వరకు రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. విపరీతమైనటువంటి ధన రాబడి ఉంటుంది. విశేషమైనటువంటి లాభాలను పొందుతారు. మనస్సు చాలా సంతోషంగా ఉల్లాసంగా ఈ వారం ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. వృత్తుల్లో ఉన్న వారికి మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ఆకస్మికమైనటువంటి ధనలాభం పొందుతారు. విద్యార్థులు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయ సీట్లు పొందడమో, వీసా లాంటి సంప్రాప్తము కావడమో జరుగుతుంది. అలానే వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది. రాజకీయ పరంగా ఉన్న వారికి కూడా మంచి సీటును, మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. వారికి విలువైనటువంటి గౌరవ ప్రతిష్టలు పొందేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. ఈ వారంలో మంచి ప్రమోషన్స్ లేదా ధనాదాయం పెరగడం, ఆగిపోయినటువంటి డబ్బులు చేతికందడం, స్థిరాస్తుల విషయంలో లాభసాటిగా ఉంటుంది. విలువగల వస్తువులు కొంటారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అలానే అవివాహితులకు శుభ సూచనలు కనబడతాయి. ఆకస్మికంగా మీరు అన్ఎక్స్పెక్టెడ్ లాభాలు ఈ వారం గడుస్తాయి అని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. ఈ వారంలో వీరికి 4 గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉండడం వలన చెడు ఫలితాలు విముక్తి పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికందడం జరుగుతుంది. ఎన్ని రోజులు చెడు ఫలితాలను, చెడు అనుభవాలను వాళ్ళు పొందారు. ఇక్కడి నుంచి కొంత లాభసాటిగా కొంచెం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి ప్రమోషన్స్ లాభిస్తాయి. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నది ముందరబడి వారి విలువగల మంచి సీటును పొందడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మెలకువలతోని కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ప్రమోషన్స్ లాంటివి లేదా ఏరియర్స్ లాంటివి లాభిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల కొంత ఆలోచిస్తుంటారు. పిత్రార్జితం చేతికి అందుతుంది. అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. మీ ఖర్చులు వైద్యం కానీ లేదా ఇంటికి సంబంధించిన ఖర్చులు ఎక్కువగా పెడుతుంటారు గత కాలం. కానీ ఇప్పుడు కొంత సమస్యపోయి కొంత మీ కంట్రోల్లోకి వస్తాయి. అలానే కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. బంధుప్రీతి ఎక్కువగా అవుతుంది. నూతన బంధువులు రాకతోని ఇల్లంతా కొంత సందడిగా శుభకార్యాల లోపల పాల్గొనడం, వాడి చేత కొంత ఖర్చులు కొంచెం ఎక్కువగా కావడం జరుగుతుంది. కాకపోతే ఈ ఖర్చులకు మీకు సమయానుకూలంగా డబ్బులు చేతికంది మీకు ఎక్కడ ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. మంచి మార్కులు పొందుతారు విద్యార్థులు. వీసా లాంటి ప్రయత్నించండి, కొంతమేరకు లాభసాటిగా ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. స్త్రీలకు మంచి గుర్తింపు, ఉన్నతమైనటువంటి స్థానాలను పొందుతారు. మంచి విలువలను పొందుతారు. గౌరవ ప్రతిష్టల కొరకు మీరు ప్రయత్నిస్తుంటారు. మీ మనసు మంచిది కనుక అంతా మంచిగానే కనబడుతుంది మీకు. కనుక మీకు ఈ వారం లోపల కొంత శుభాలు పెంపొందుతాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం లోపల రవి దశమ స్థానంలో ఉన్నాడు. కనుక మీరు కొన్ని అనుకున్న పనులు చక్కగా నెరవేరుతాయి. గుర్తింపు లభిస్తుంది. చేసేటువంటి పనికి ఒక విలువ ఏర్పడుతుంది. గుర్తింపు ఏర్పడుతుంది. పై అధికారులు, పై యాజమాన్యం వారు మీ పనిని గుర్తించి ఒక ఇంక్రిమెంటో లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీకు పెంపొందిస్తారు. అనేకమైనటువంటి లాభాలను పొందుతారు. విద్యార్థులకు శుభ సూచనలు, మంచి మార్కులను పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. స్త్రీలకు లేదా అవివాహితులకు కొంతమేరకు మీకు శుభ సూచనలు కనబడేటట్టుగా మీకు కనబడుతున్నది. ఎప్పటి నుంచో ఉద్యోగం కొరకు దరఖాస్తు పెట్టుకున్నది మీ చేతికి అందడం,
జరిగేటటువంటి విషయం. అలానే స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల కొంత ముందుకు వెళ్తుంటారు, దూసుకెళ్తుంటారు. కొంత లాభసాటిగానే వ్యవహారం అనుకూలించేటట్టుగా ఉంటుంది. కాకపోతే ఉన్న డబ్బులను ఎట్లా సమకూర్చాలి, ఏ రకంగా మనం దాన్ని మీట్ కావాలి అనేటువంటి విషయం లోపల తర్జన భర్జనలు ఏర్పడతాయి. మీ పిల్లలకు ఏ రకమైనటువంటి సదుపాయాలు మీరు కల్పించాలి అనేటువంటి విషయం లోపల ఆలోచిస్తుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, మాటల మీద బతికేటి వాళ్ళు, తర్వాత పండితులు, మంచి పూజారులు, అటువంటి వారికి మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు పొందుతారు. వీళ్ళు అప్రయత్నంగానే మీకు కొంత లాభాలు జరిగేటట్టుగా మీ వారం గోచరమవుతున్నది. అయినప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి ఆందోళన, విచారాలు, చిన్న చిన్న నలతలు, అంటే చిన్న చిన్న అనారోగ్య బాధలు మీకు తప్పించుకోలేరు. దాని కొరకు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఆంజనేయ స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి కవచం అటువంటి ప్రార్థించండి, చేయండి, పఠనం చేయండి. తప్పకుండా మీకు ఆశించినటువంటి శుభ పరిణామాలు పొందుతాం. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి వారం మంచి అన్యోన్యమైనటువంటి జీవితాన్ని పొందుతారు. కొంత శుభవార్తలు వింటారు. కాకపోతే చిన్న చిన్న అవాంతరాల నుంచి మీరు తప్పించుకోలేరు. చెడు వార్తలు కూడా వినేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి. ఆశయ ప్రయత్నాల కొరకు మీరు ప్రయత్నిస్తుంటారు. కొంత ధనాదాయం పెరుగుతుంది. దాంతోపాటు కొంత ఖర్చులు మితిమీరిగా ఉంటాయి. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వస్తాయి. అట్లానే చిన్న చిన్న అవాంతరాల నుంచి మీరు తప్పించుకోలేరు. కొద్ది అశుభ కార్యాల లోపల కూడా మీరు పాల్గొనేటట్టుగా మీకు కనబడుతున్నది. శుభకార్యాల లోపల పాల్గొంటారు, అశుభ కార్యాల లోపల కూడా పాల్గొంటారు. ధనాదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఎక్కడి నుంచో బంధువులు, దూర బంధువులు, తర్వాత కొత్త బంధువులతోని కలయిక ఏర్పడుతుంది. విద్యార్థులకు శుభ సూచనలే. మంచి మార్కులు వస్తాయి. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. ఉద్యోగాలు, మీకు కొత్త ఉద్యోగాలు అనుకోండి, లేదా ఇప్పుడు ఉన్న ఉద్యోగంకు ఎక్కువగా అభివృద్ధి, అంటే ప్రమోషన్స్, లేదా దీనికంటే బెటర్ ఆపర్చునిటీ వచ్చినట్టుగా కూడా మీకు కనబడుతున్నాయి. కాకపోతే ఖర్చులు, అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, కుజుడు వ్యయస్థానంలో ఉండడం వలన కొన్ని అనుకోని కొన్ని ఖర్చులు కూడా మీ మీద పడతాయి. శుభకార్యాలకు పెడతారు, అశుభ కార్యాలకు కూడా మీకు ఖర్చులు అధికంగానే ఉండేట్టుగా కనబడుతున్నది. దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది మీకు. కనుక కొంత ప్లాన్తోని, సమయస్ఫూర్తితోని వ్యవహరించడం చేత కొన్ని అవాంతరాల నుంచి మీరు తప్పించుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. స్త్రీలకు మంచి గుర్తింపు, వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి కొంతమేరకు చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి మీరు తప్పించుకోలేరు. ఉదరంకు, కడుపుకు సంబంధించినది, రక్తంకు సంబంధించినటువంటి చిన్న చిన్న బాధలు ఉంటాయి. ఎక్కువగా ఆలోచనలతో నిమగ్నమవుతారు. మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. మీరు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి ప్లాన్లతోని మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఏ రకంగా పిల్లలను అభివృద్ధి చేయాలి, ఏ రకంగా నిర్వహణ, కుటుంబ నిర్వహణ అనుకోండి, లేదా మీ ఆఫీసు నిర్వహణ అనుకోండి, ఏ రకంగా దీన్ని నిర్వర్తించాలి, అడ్మినిస్ట్రేషన్ కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కాకపోతే సమాజ సేవలో మీరు ఉండడం చేత దాన్ని కొంత మర్చిపోయే దిశగా మీరు ప్రయత్నిస్తుంటారు. దైవికమైనటువంటి పూజాధికారులలో పాల్గొంటారు. దాంతో మీకు మనసు కొంత సంతోషకరంగా ఉండేటట్టుగా మీరే తయారు చేసుకుంటారు. కొంతమేరకు స్థిరాస్తుల విషయం లోపల ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఏ రకంగా దాన్ని అభివృద్ధి చెందించాలి, లేదా ఏ రకంగా దాన్ని విభజించాలి, ఏ రకంగా దాన్ని చేయాలి అనేటువంటి విషయంగా మీరు ఆలోచిస్తుంటారు. ధనాదాయం పెరిగే దిశగా మీకు ప్రయత్నిస్తుంటారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం మీకు చెప్పదగినటువంటి సూచన. ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి పనులు అవుతాయి చక్కగా. మీ పిల్లలు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వారికి మంచి పేరు ప్రతిష్టలు తేవడం చేత మీరు కూడా చాలా సంతోషంగా ఇంట్లో వ్యవహరిస్తారు. దూరాలోచనలతోని ఉండడం చేత కొంత మీరు
అప్రయత్నంగా కూడా కొన్ని లాభాలు పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నాయి. ఈ వారంలో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో ధనాదాయం పెరుగుతుంది, కొన్ని ఖర్చులు మీద పడతాయి. అదే రకంగా శుభకార్యాల లోపల పాల్గొంటారు, ఆ రకంగా ఖర్చులు అధికమవుతాయి. నూతనమైనటువంటి వస్తువులు కొంటారు, నూతనమైనటువంటి బంధువులతోని కలయిక ఏర్పడుతుంది. ఆ బంధువులు కూడా నూతన బంధువులు అంటే కొత్తగా మీకు ఏర్పడతారు. ధనాదాయం పెరుగుతుంది. కొంత స్త్రీలకు దూరం ఉండవలసిన అవసరం ఉంటుంది. వారు మీ మీద కొన్ని అపోహలకు ఏదో చేస్తుంటారు కనుక వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. జామీన్లు కానీ లేదా మధ్యవర్తిత్వం ఉండడం అటువంటివి కొంచెం దూరంగా ఉండండి. దాంతో కొంత ఈ స్త్రీలకు దూరంగా ఉండడం చేత అవన్నిటి నుంచి తప్పించుకునేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. పై అధికారుల మెప్పు పొందుతారు, విలువగల వస్తువులు కొంటారు. అట్లానే మీ పిల్లలకు మంచి సీట్లు లేదా ఉన్నతమైనటువంటి స్థానం, ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. దాంతో మీరు కొంత కుటుంబంలో చాలా చక్కగా ఆనందంగా ఉంటారు. కుటుంబ వాతావరణంలో మీరు చాలా ఎంజాయ్ చేస్తూ గడుపుతారు. ఈ వారం నూతనమైనటువంటి ప్రదేశాలు వెళ్ళేటట్టుగా ప్లాన్లు వేస్తుంటారు. అట్లానే ఇంటిని మార్చి కట్టడం లోపల మీ భార్యాభర్తలు ఆలోచించి ముందుకు వెళ్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు శుభ సూచనలే, అవివాహితులకు మంచి శుభవార్తలు వింటారు. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి కొంతమేరకు మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. దైవానుకూల్యత మీకు లభిస్తుంది. మీరు చేసేటువంటి ప్రార్థన, చేసేటువంటి పూజా ఫలితంగా దైవం మీకు చేతోడుగా ఉంటుంది. దాంతో కొన్ని సత్ఫలితాలు వస్తాయి. దుష్పరిణామాలు దూరమవుతాయి. కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనల నుండి మీరు బయటకు వస్తారు. మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. దైవం మీకు ఆనుకూల్యంగా మీకు ఉంటుంది కనుక ఎక్కడ కూడా మీరు తప్పులు చేయకుండా వ్యవహరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. అప్రమత్తతతో ఉంటారు. అలానే సమయస్ఫూర్తితో అన్ని వ్యవహారాలలో మీరు ప్రవర్తించడం చేత మీకు అన్ని విషయాల లోపల లాభసాటిగా మీరు మలుచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అవివాహితులకు కొంతమేరకు లాభసాటిగా ఉంటాయి. మీకు రవి బుధ ఆదిత్య యోగం ఏర్పడుతున్నది కనుక మీరు ఆశించినటువంటి సత్ఫలితాలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. మీరు మీ యాజమాన్యం అనుకోండి, మీ పైన అధికారులు అనుకోండి, మంచి కీర్తి ప్రతిష్టలు మీకు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి పని మీకు ఆకస్మికంగా మీకు కార్య సఫలీకృత అనేటువంటిది జరిగేటట్టుగా కనబడుతున్నది. ఈ వారంలో ఎక్కువగా శుభ పరిణామాలే పొందుతారు. అయినప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, నరసింహ స్వామి ఆరాధన చేయండి. తప్పకుండా ఎక్కువగా శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కొంతమేరకు లాభసాటిగా ఉంటాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. అనుకోకుండా కొన్ని లాభ విషయాలు జరుగుతాయి. కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. దాంతో కొంత ఆనందంగా సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న అవాంతరాల నుంచి తప్పించుకోక తప్పదు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొన్ని వ్యవహారాలలో మంచి ఆనుకూల్యత లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తుల యోగం ఉంటుంది. నూతనమైనటువంటి వాహనం, విలువగల బంగారం, విలువగల వస్తువులు మీకు లాభసాటిగా ఈ వారం కనబడుతున్నది. శుభకార్యాల లోపల ఎక్కువగా పాల్గొంటారు. ఆ శుభకార్యాల లోపల ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. అలానే చిన్న చిన్న అవాంతరాలు కూడా ఇంట్లో జరిగేటట్టుగా ఉంటాయి. దాని నుంచి కూడా మీరు తప్పించుకుంటారు. అన్నీ మీకు వ్యవహారాల లోపల మీకు అనుకూలంగా మలుచుకుంటారు. దైవం మీకు అనుకూలిస్తుంది కనుక మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. ఈ వారమంతా కొంతమేరకు శుభాలే జరుగుతాయి. కాకపోతే చిన్న చిన్న ఖర్చులు అధికమవుతాయి. మానసికమైనటువంటి విచారాలకు గురికాక తప్పదు. మీ విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మంచి మార్కులు వస్తాయి. ఉన్నతమైనటువంటి స్థానం పొందుతారు. లేదా
క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అవివాహితులకు మంచి శుభ సూచనలు ఉంటాయి. ఈ వారమంతా కొంత మేరకు శుభాలే జరుగుతాయి. అయినప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని చెప్పి మీకు సలహా ఇవ్వడం అనేది. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి వారం లోపల మంచి మెలకువలతోని మీరు ముందుకు వెళ్తుంటారు. మీ సమయస్ఫూర్తితోని వ్యవహరిస్తారు. బుధ శుక్రుడు మంచి స్థానం 4వ స్థానం చతుర్థ స్థానంలో ఉండడం వలన స్థిరాస్తుల యోగం ఉంటుంది. ధనం చేతికి అందుతుంది. బుధుడు బుద్ధికి అధిపతి. శుక్రుడు విలువగల వస్తువులను మీకు కొని తెచ్చి పెడుతుంటారు. బంగారం మరియు భూ సంబంధమైనటువంటి లాభాలు వస్తాయి. అనేకమైనటువంటి విషయాల లోపల మీరు సమయస్ఫూర్తితోని దూసుకెళ్ళి దాన్ని కొంత చెడును మీకు మీ తగ్గట్టుగా మీరు దాన్ని మార్చుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఇంట్లో కుటుంబ వాతావరణంలో కొన్ని డిస్కషన్స్, అభిప్రాయాలలో కొంత ఇంట్లో భేదాలు వచ్చినట్టుగా కూడా కనబడుతున్నాయి. కాకపోతే కొంత మీరు ఆవేశానికి గురికాక దాన్ని సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. నోరు జారకుండా వ్యవహరిస్తే కొంత శుభశకునాలే కనబడతాయి. చిన్న చిన్న బాధల నుండి విముక్తి పొందుతారు. అనారోగ్య బాధలు, ఉదరంకు అంటే కడుపుకు సంబంధించినది, అజీర్తికి సంబంధించిన చిన్న చిన్న అవాంతరాలు మీకు తప్పవు. దాని నుంచి వైద్య సేవ అవసరం పడేటట్టుగా మీకు కనబడుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు కొంత మేరకు లాభసాటిగానే కనబడుతున్నది. కాకపోతే శ్రమ అధికమవుతుంది. అవివాహితులు అనుకోండి లేదా నిరుద్యోగులకు ఒక్కసారి కాకుండా రెండోసారి ప్రయత్నం చేస్తే కానీ వాళ్ళు సఫలీకృతం కారు. కనుక మీరు దైవాన్ని నమ్మి ముందుకు వెళ్ళండి. దైవ ఆనుకూల్యత కూడా మీకు లభిస్తుంది. కనుక మీరు ముందుకు వెళ్తే మీకు దైవానుకూల్యతతో మీరు సాధించేటట్టుగా ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. లేదా హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామిని నమ్ముకోండి. తప్పకుండా మీకు శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి మకర రాశి. ఈ వారం లోపల ఈ మకర రాశి వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. రవి బుధులు తృతీయ స్థానంలో ఉన్నారు. మంచి ఆనుకూల్యత లభిస్తుంది. గురువు పంచమ స్థానం, రాహు తృతీయ స్థానం, కుజుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. కనుక మీరు మంచి గ్రహాల ఆనుకూల్యత లభిస్తుంది. దైవానుకూల్యత కూడా మీ ముందు ఉంటుంది, మీకు తోడుగా ఉంటుంది. కనుక మీరు ఏది పడితే అది, ఏది పట్టిన పని తప్పకుండా నెరవేరుతుంది. మీరు చేపట్టినటువంటి ప్రతి పని నిర్విఘ్నంగా కొనసాగేటట్టుగా మీకు కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులకు మంచి అన్ని విషయాల లోపల లాభసాటిగా ఉండేటువంటి సమయం. అవివాహితులకు మీకు మంచి వివాహ యోగ్యత ఏర్పడుతుంది. సంతానం కొరకు ఎదురు చూసేవారికి మంచి సత్సంతానాన్ని పొందుతారు. వీసా లాంటివి సంప్రాప్తి అవుతాయి. మీరు మన విదేశాల్లో ఉన్నవారికి వీసా వస్తలేదు, మేము ఇండియాకు వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి మీకు శుభవార్తలు వింటారు. మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. మీకు ఈ వారమంతా శుభ శకనాలే అని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి చిన్న చిన్న అవాంతరాల నుంచి తప్పించుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. శుక్రుడు ద్వితీయ స్థానం ఉన్నాడు కనుక కొంతమేరకు ధనస్థానంలో శుక్రుడు ఉండటం వలన ధనం పెరుగుతుంది. మంచి సత్ప్రవర్తితోని ముందుకు వెళ్తుంటారు. అలానే మంచి వాక్కు అందరితోని చాలా చక్కగా ఉండి నూతనమైనటువంటి బంధువులను, నూతనమైనటువంటి స్నేహితులను మీరు ఎక్కువగా పెంపొందించుకుంటారు. మీకు అజాత శత్రువు. మీరు అందరితోని సవ్యంగా ఉండి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. మీరు పనిచేసే చోట లేదా మీరు పనిచేసేటువంటి ఆఫీసులో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని మీ స్నేహితులు, మీ తోటి ఉద్యోగుల్లో కూడా మీకు ఎక్కువగా సహకరించి మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. మీ పని కూడా వారి మీద వేసుకొని చేసి మీకు ఉన్నతమైనటువంటి విలువలను అందిస్తారు. పై యాజమాన్యం వారు మీకు గుర్తింపు వచ్చేటట్టుగా వ్యవహరిస్తారు. కనుక మీకు మంచి కొంత ఆనుకూల్యత లభిస్తుంది, దైవానుకూల్యత లభిస్తుందని చెప్పి తెలియజేయడం అనేది. కొన్ని విషయ అవగాహన ఎక్కువగా ఉంటుంది కనుక అన్ని విషయాల్లో లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు కొంత మేరకు శుభ సూచనలు కనబడతాయి. ఎక్కువగా శ్రమిస్తే కానీ మంచి మార్కులు రావు కనుక ఎక్కువగా శ్రమించాలని చెప్పి తెలియజేయడం అనేది. ఈ వారం లోపల శుభాశుభ మిశ్రమ ఫలితాలుంటాయి కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి కొంత మేరకు మీరు కొంత
దైవానుకూల్యత ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల లోపల మీరు కొని తెచ్చుకుంటారు, కొన్ని చెడులను మీరే కొన్ని డిస్కషన్స్లో ఎక్కువగా పాల్గొంటారు, అభిప్రాయాల్లో భేదాలు తెచ్చుకుంటారు. కాకపోతే చిన్న చిన్న అవాంతరాల నుంచి తప్పించుకుంటారు. చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వాటితోని అలసటగా బడలిగా ఉండేటువంటి విషయం. దూర ప్రాంతాల లోపల పనిచేసేవారు లేదా విదేశాల్లో పనిచేసేవారికి వీసా లాంటి కొరకు ప్రయత్నించేటప్పుడు కొంత మీకు వ్యతిరేకత వచ్చేటట్టుగా కనబడుతున్నది. దాని కొరకు మీరు కొంత తయారుగా ఉండాలి, కొంత అప్రమత్తతోని వ్యవహరించాలి. దాని గురించి ఎక్కువగా ఆలోచించండి. ధనాదాయం పెరుగుతుంది. కాకపోతే కొంత ఇటువంటి విదేశాల్లో ఉన్న వారికి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటిగా మీకు కనబడుతున్నది. మీరు పనిచేసే చోట కొన్ని మాటలు పడతారు, కొన్నిటికి మీరే ఎదురు సమాధానాలు చెప్పి మీరే కొని తెచ్చుకుంటారు. కనుక మీరు సమయస్ఫూర్తితో ఉండాలి. ఎక్కువగా జవాబులు అభిప్రాయాలు భేదాలు రాకుండా మీరు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే దాన్ని అధిగమించేటట్టుగా కనబడుతున్నది. విద్యార్థులకు కొంత మేరకు ఎక్కువగా కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. కనుక మీరు ఎక్కువగా కష్టపడాలి. అవివాహితులకు కూడా రెండోసారి మూడోసారి ప్రయత్నిస్తే కానీ మీకు ప్రయత్నం జరగదు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా దైవానుకూల్యత కొరకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేయండి. దైవం ఆనుకూల్యత లభిస్తుంది. దైవ భారం చేయండి. కొన్ని స్థిరాస్తుల యోగం కొరకు మీరు ప్రయత్నిస్తుంటారు. స్థిరాస్తుల విషయం లోపల మీకు కొంత లాభసాటిగా ఈ వారం వ్యవహారాలు అనుకూలిస్తాయని చెప్పి తెలియజేయడం అనేది. కాకపోతే మీ ఇష్టదైవాన్ని లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, సుందరాకాండ పారాయణాన్ని, హనుమాన్ చాలీస పారాయణాన్ని చేయండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయి, చెడు ఫలితాలు తగ్గుతాయని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది. స్వస్తి.